ఎమ్మటే వాంతులు చేసుకున్నా సార్, ఎమ్మటే వాంతులు చేసుకున్నా. అక్కడ కూడా మా భార్య కూడా దగ్గర, అమ్మ దూరం వెళ్ళు, ఇక్కడ ఏం పని బాగున్నాడు తమ్మి అయినా కానీ అక్కడ కూడా మా వైఫ్ని కొంచెం కళ్ళు పెద్దగా చేసి అట్లా అట్లా ఆ ట్యాబ్లెట్ నేను మింగలే సార్. ఇక్కడ సైడ్ పెట్టుకొని లోపల జడ్జి దగ్గరికి పోయి దండం పెట్టి నా బాధ మొత్తం జడ్జి గారు చెప్పుకున్నా సార్. నేను ఏమేమి బాగుండవు, ఏమేమి తిట్టిండో అది ఆ టైంలో ఇంకా నాకు కొని ఇంకా నేను చెప్పిన సార్. ఆ నొప్పుల బాధలతోటి ఏం మాట్లాడలేక ఇంకా నా దగ్గరికి సార్ అట్లా కొట్టారు, అట్లా జరిగిందని మొత్తం చెప్పుకున్నారు సార్ నా బాధలు. టాబ్లెట్ కూడా బయటకు చూపించాను, జడ్జి గారికి చూపించాను. ఇప్పుడు తర్వాత అక్కడ నుంచి నెలకొండ జైలు రాశారు. 14 రోజులు సార్. నా భార్య 5 ప్రెగ్నెంట్, బాబాకి పాలు లేక అది నీళ్ళు తప్పించారు. ఏమేమి సెక్షన్స్ పెట్టారు హాస్పిటల్? ఏమేమి సెక్షన్ పెట్టారు? 118 చెప్పారు ఉందన్నా? 342 కేవలం యూరియా కోసం ధర్నా కొట్టి ఎంత చేసిందన్న? అయితే విషయం ఏంటంటే ఈడ చిన్న గొడవ అయింది. ఈ గొడవలో యాక్చువల్గా ఇంట్లో వాడు ఎవరైతే లేడీ కేసు పెట్టిందో వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళిద్దరు వీళ్ళన్న కలిసి ఏదో సంథింగ్ ఏదో తాగిన సందర్భంలో చిన్న డిస్కషన్. అయితే వీళ్ళ ఫ్రెండ్ సుమన్ ఎవరైతే లేడీ కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ కొడుకు వీళ్ళన్నను బీర్ సీసా తీసుకొని తలకాయ పాలు పడతాడు. ఓకే, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, కొట్టోడు తల్లులు తిన్నాడు, అన్న కొట్టోడు ఫ్రెండ్. ఈ క్రమంలో అన్నను కొట్టినప్పుడు కొంచెం రియాక్ట్ అయ్యింది. రియాక్ట్ అయ్యి గొడవ, చిన్న గొడవ అయింది. ఈ గొడవలో ఇది వీళ్ళు వాళ్ళు ఇల్లు వాళ్ళు కూడా గొడవ, చిన్న గొడవలో ఆమెకు ముక్కు పగిలింది, పగిలిందో దెబ్బ తగిలింది. వీళ్ళు ఈ లోపు ఈయన కలగా పగిలిందిగా ఈయన ఆటో తీసుకొని హాస్పిటల్లో చూపించుకొని వెంటనే పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఇది ఆ అబ్బాయి వ్యతిరేకంగా. తర్వాత వాళ్ళకు కూడా ముక్కు పగిలింది కదా, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కౌంటర్ కేసు పెట్టి రిమాండ్ చేయాలి సార్. రిమాండ్ అయితే రిమాండ్, బెయిల్ అయితే బెయిల్. ఇది చేయలే వాళ్ళు. 2వ తారీఖు గొడవ జరిగింది. 4వ తారీఖు దగ్గర 4వ తారీఖు దాకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఇక మధ్యలో మాట్లాడుకుంటారో అనుకుని ఉండొచ్చు కదా, కంప్లైంట్ అనుకున్నారు. ఈ క్రమంలో వాళ్ళు 4వ తారీఖు నాడు 4వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేసి ఈయన 9వ తారీఖు నాడు ఇంటిమేషన్ లేకుండా ఎత్తుకుపోతారు. ఇక తర్వాత ఆయన చూసుకోవాలి. దీంట్లో ఏం సెక్షన్లు పెట్టారంటే, ఇది కౌంటర్ కావాల్సిన కేసుని